ఫోటోని కుట్టేద్దాం. నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. వైఎస్ఆర్సీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు, అట్లాగే మిథున్ రెడ్డి గారు లోక్సభ పార్టీ ఫ్లోర్ లీడర్, అట్లాగే తిరుపతి లోక్సభ సభ్యులు శ్రీ గురుమూర్తి గారు, అరకు పార్లమెంట్ సభ్యురాలు సోదరిమణి శ్రీమతి తనుజారాణి గారు, అట్లాగే గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ ఆళ్ళ శ్రీ అయోధ్యరామరెడ్డి గారు, శ్రీ గొల్ల బాబురావు గారు, అలాగే మేడ రఘునాథ్ రెడ్డి గారు, మేమందరం కూడా సమావేశమయ్యాం అందుబాటులో. అంటే పార్లమెంటు శీతాకాల సమావేశాలు 25వ తారీఖున జరిగిపోతున్నాయి. దాంట్లో పార్టీ అనుసరించవలసినటువంటి వ్యూహంపై ప్రధానంగా చర్చ చేయడం జరిగింది. ప్రధానంగా ఈరోజు మేము తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే, పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం. దాన్ని 45.72 మీటర్ల నుంచి 41.5 మీటర్ల ఎత్తుకు తగ్గించాల్సిన నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుందనేది మనకు కనబడుతుంది. దాని మీద ఆందోళన చేయాలని, అట్లాగే పెండింగ్ బిల్స్ ఏమైతే ఉన్నాయో ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలని, అంతే దాంతో పాటుగా R&R ప్రాజెక్ట్కి ఇది చాలా పెద్ద ఐటమ్ ఉంటుంది. ఈ R&R ప్రాజెక్ట్ నిధులను కూడా తక్షణమే రిలీజ్ చేయాలని, అక్కడ రైతులు ఎవరైతే భూములు కోల్పోయారో రైతులందరూ కూడా ఆందోళనగా ఉన్నారు. వారికి ఖచ్చితమైన తేదీ ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళకి తెలియజేసి ఉండలేదు. వెంటనే వాళ్ళకి రిలీజ్ చేయమని. ఇది మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అన్న విషయం అందరికీ తెలుసు. దీనికి ఏమాత్రం కూడా అశ్రద్ధ జరగకుండా వెంటనే దీనికి తగిన ప్రోత్సాహం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇవ్వండి అని మా పార్టీ తరపు నుంచి కూడా గౌరవ ప్రధానమంత్రి గారిని మరి ప్రత్యేకంగా పార్లమెంటు శీతాకాల సమావేశంలో మా యొక్క వాణిని వినిపించమని మా అధ్యక్షుడు మమ్మల్ని ఆదేశించున్నారు.